డ్రగ్స్ ఒకప్పుడు సిటీస్‌లో ఉంటుండే. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో గూడా డ్రగ్స్ వాడకం ఎక్కువైంది. యువత బానిసవుతున్నారు డ్రగ్స్‌కి. ఏం జెప్తారు? డ్రగ్స్‌ని అరికట్టాలి అంటే? ఇది మారుమూల గ్రామం అయినా, పల్లెటూరు అయినా సరే, సిటీ అయినా, టౌన్ అయినా ఎక్కడైనా సరే. డ్రగ్స్ అన్నిటిని కరెక్టే అరికట్టాలి. డ్రగ్స్ వల్ల డేంజర్ ఎంత? అంటే డ్రగ్స్ మాయలో ఉండడం వల్ల అతను ఏం మాట్లాడుతున్నాడు, అతను ఏం పని చేస్తున్నాడో అతనికి అర్థం కాదు. అతను చూసి మళ్ళీ ఇంకో 10 మందిని ఈటిని వాడతారనమాట. అంటే ఆ మత్తులో తేలడం వల్ల. కాబట్టి ఖచ్చితంగా డ్రగ్స్‌ని అరికట్టాలి. డ్రగ్స్ వాడే వాళ్ళందరిని ఎత్తపోయి జైలు ఏసేయాలంతే. ఇంక లైఫ్ లాంగ్ జైలే వాళ్ళకి అంతే ఇంక. డ్రగ్స్ అమ్మేది చిక్కినా సరే నాన్ బెయిల్ లెక్క చేయాలి. అప్పుడైతే కాస్త దారికొచ్చేస్తారు అందరూ. అంతేగాని లేనోడిని, పేదోడిని ఎత్తపోయి జైల్‌లో ఏస్తారు. అదే కదా బాధ ఇక్కడ. డ్రగ్స్ చేసేది ఎవరు? పెద్దోళ్ళే అది అందరూ. డ్రగ్స్ వ్యాపారం గాని, డ్రగ్స్ సప్లై చేసి పెద్దోళ్ళు అందరూ. కానీ వాళ్ళు రారు బయటికి అదే బాధ. వాళ్ళు ఎక్కడ తొక్కేస్తుంటారు ఎక్కడైనా. అసలోళ్ళు ఎవరో, దీన్ని అమ్మేది ఎవరో, దీన్ని వాడిచ్చేది ఎవరో, దీన్ని యూజ్ చేసేది ఎవరో వాళ్ళందరిని జైల్లో గనేస్తే ఎంత పెద్దోళ్ళని ఎత్తపోయి ఏస్తే ఖచ్చితంగా అవుతది పని. కానీ ఏందంటే ఇది లేనోడిని ఎత్తపోయి ఏస్తారు తప్ప ఉన్నోడిని ఏమి అనరు అది బాధ. అందువల్ల ఏమవుద్దంటే అది కామన్ అయిపోయింది ఇది. అది పెద్ద పెద్దోళ్ళ చేతిలో ఉండడం, అది వాళ్ళు ఆడిచ్చింది ఆట, ఆడింది ఆట, పాడింది పాట అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా డ్రగ్స్ వాడేది పెద్దోళ్ళు వాడుతున్నారు. ఇప్పుడు పేదవాళ్ళు వాడుతున్నారు అది అందరూ. 300కి చెక్తుంది డ్రగ్స్ ఇప్పుడు 5,000కి చెక్తుంది, 10,000కి చెక్తుంది, లక్షల్లో చెక్తుంది, కోట్లు అని ఉంది. అంటే ఎవరు రేంజ్ తగ్గట్టు వాళ్ళు వాడుతున్నారన్నమాట దాన్ని. ఖచ్చితంగా డ్రగ్స్ వాడే వాళ్ళందరిని ఎయ్యాలి జైల్లు. అది రూ. 10 రూ. 100 రూ. 1000 లక్ష, కోటి, 10,00,00,000 ఎంతైనా సరే. ఏస్తే భయం వస్తది. కానీ ఇక్కడొచ్చిన సమస్య ఏందంటే ఇది లేనోడిని ఏస్తది తప్ప ఉన్నోడిని ఏమి అనరే. అది కాదు బాధ. దానివల్ల ఏమవుద్దంటే వాళ్ళు వాడేవాళ్ళు వాడతాం అంటారు ఇంకా. కాబట్టి పల్లెటూరులో అయినా సరే, ఎక్కడైనా సరే ఇప్పుడు వ్యాపించేస్తుంది అంతా. ఎక్కడ పోతే అక్కడ డ్రగ్స్ అయిపోయింది. రేపులు చిన్న పిల్లల మీద రేపులు అవుతున్నాయి, ముసలోళ్ళ మీద రేపులు అవుతున్నాయి, ఆడవాళ్ళ మీద ఆ డ్రగ్స్‌లో తాగి వరుసలో బంధుత్వాలు, బాంధవ్యాలు ఏం అర్థం అవ్వట్లేదు ఎవరికీ. ఇయన్నిటి కారణం డ్రగ్సే అవుతుంది. అది గాని, మద్యపానం గాని, డ్రింకింగ్ గాని, ఈ స్మోకింగ్‌లు ఇయన్నీ ఏమవుతుందంటే అన్నీ డ్రగ్స్ కిందకే. మద్యం గూడా అది గూడా ఎట్టనా అది గూడా ఒక డ్రగ్గే అది. ఎక్కువ తాగి డ్రగ్ లెక్కే గదా! అది గూడా. ఓకే. అటు చాలా అన్నీ చక్కగా ఆపేయాలి. చెప్పారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ఒక్కసారి సే నో టు డ్రగ్స్. సే నో టు డ్రగ్స్.